నాకు ఈ అవకాశం ఇచ్చి తను వెనక్కి వెళ్ళిపోయిన కృష్ణయ్య సార్కి గ్రేట్ క్లాప్స్ అని ఇక్కడ నేను అదొక క్లాప్స్ ఇద్దాం. ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఉండాలి కదా, ఉండాలి కదా. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన టాప్ డైమండ్ లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాప్స్ కొట్టండి సార్, ఎందుకంటే టాప్ లీడర్స్ కదా. మరి మనం వాళ్ళు ఇంత షార్ట్ టైం అంత పైకి వెళ్ళినప్పుడు మనం కూడా ఎలా అవుతా. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో సార్ అందరికి పేరు పేరున మన వెంకటరావు సార్కి, ప్రకాష్ సార్కి, మణి సార్కి అండ్ ప్రసాద్ సార్ గారికి ఖచ్చితంగా ఏమిద్దాం, గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఇస్ రామ్ ప్రసాద్ కుమార్. నేను హైదరాబాద్ అండి. నా ప్రొఫెషన్ కూడా నేను ఆల్మోస్ట్ నేను ఫ్రాన్స్ రిటర్న్. నా ప్రొఫెషన్ వచ్చేసి నేను ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను. సో ప్రీవియస్ నేను కూడా ఎల్టీ అంటే ఒక లాబొరేటరీ డిపార్ట్మెంట్లో యాజ్ ఎ సీనియర్ క్యూసీ అనలిస్ట్గా ఉండేవాడిని. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి నేను ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత అసలు నేను ఈ బిజినెస్ చేస్తానని అనుకోలేని అప్పాయి. ఎందుకంటే సార్ ఏదో వచ్చిండు తీసుకుని పోయిండు. బట్ నాకు డెమో ఇవ్వడానికి ఎక్కడికి వచ్చిందంటే సార్ ఒక లాడ్జ్కి వచ్చారు. ఒక లాడ్జ్ మీద నాకు డెమో ఇవ్వడం జరిగింది. అది కూడా లాడ్జ్లో డెమో ఇచ్చినా కూడా సార్కి మీరు చెప్పేది నేను ఉతికినాను అని అడిగినా, మీరు చెప్పేది నేను ఉతికినాను అని అడిగినా. అన్ని అయిపోయిన తర్వాత నాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని అడిగిన అందరు కామున్నారు. నేను మాత్రం క్వశ్చన్ చూసిన, ఎందుకంటే మనకు అలవాటుగా. సో సార్ ఏమన్నారంటే, సార్ మీకు ఎక్కువ తెలివి ఉంది, నేను ఎక్కువ చెప్పలేను, ఒకటి మాత్రం చెప్తా, మీరు వాడలు మీకు మంచిగా వెళ్తామని చెప్పి. కానీ నాకు ఇలా నచ్చింది ఏంటంటే సార్ హానెస్టీ నచ్చింది. ఎందుకంటే ఏదో కల్లిపల్లి కబుర్లు చెప్పి నన్ను ఏదో మాయమాటలు చెప్పి ముగ్గులో దించాలనే ప్లాన్ చేయలేదు. ఆయన హానెస్టీగా ఒప్పుకున్నాడు. సో నాకు అదే నచ్చింది. ఇమీడియట్ ఇంటికి వెళ్ళినా నాకు నేను ఏది కూడా అంత ఈజీగా నమ్మా. వర్క్స్ నమ్మితే మాత్రం వదిలిపెట్టా. This is my commitment. Thank you. సో ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది. సో సార్కి మళ్ళీ నేను 1 వీక్ తర్వాత కాల్ చేయడం జరిగింది. ప్రోడక్ట్ తీసుకున్నాక కూడా అంటే ఫస్ట్ నేను రీసెర్చ్ చేశా. అంటే నాకు కావాల్సిన వాళ్ళకి కొంతమందికి ఇవ్వడం జరిగింది. చెప్పిన వాళ్ళ రిజల్ట్స్ వచ్చింది, తీసుకున్నా. ఆ తర్వాత నేను ఫ్లైట్కి వెళ్ళిపోయినా, ఫ్రాన్స్కి వెళ్ళిపోయిన తర్వాత సార్ ఇంకా వెళ్ళిపోయింది, సార్ రాలేదు అనుకున్నాడు. ఆ ఉన్న ఈ రోజు మాత్రం సార్కి బిజినెస్ ఇచ్చిన, కానీ అందులో ఎవరు కూడా యాక్టివ్ బిజినెస్ పర్సన్స్ కాదు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినాక 1 ఇయర్ ఉన్నా చేస్తున్నా. ఎందుకో నాకు అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. సంథింగ్ వాటి ఏదో కావాలి. అది ఏంటో అర్థం కావట్లే. నాకు నేను నమ్మే ఆ యూనివర్స్కి నేను మెడిటేషన్ చేస్తూ కూర్చున్నా. సంథింగ్ వాట్ ఐఎమ్ మిస్సింగ్, నాకు ఏదో కావాలి, అది ఇవి యూనివర్స్ అని చెప్పేసి నేను ప్రేయర్ అంటే మెడిటేషన్లో కూర్చుంటే తక్కువ నాకు పదే గుర్తొచ్చింది నర్సిరెడ్డి సార్. నర్సిరెడ్డి సార్ నాకు ఎందుకు గుర్తొస్తున్నాడు అని చెప్పి సరే అని కాల్ చేసిన. ఎలా ఉన్నారు సార్ అంటే చాలా బాగున్నారు సార్ అన్నారు. ఎలా ఉంది సార్ బిజినెస్ అంటే బాగుండేనా సార్. నేను కూడా ఎందుకో ఇక్కడ నుంచి ఆపరేటింగ్ చేద్దాం అనుకుంటున్నా, నా క్లయింట్కి ఇప్పిస్తాం, మీరు నాకు ప్రెజెంటేషన్కి హెల్ప్ చేయగలరా అని అడిగా. అంతేగా సార్. సార్ అన్నారు ఎస్ సార్ ఖచ్చితంగా చేద్దాం సార్, ఓకే అని చెప్పి చెప్పడం జరిగింది. నేను స్టార్ట్ చేశాను అక్కడి నుంచే. ఆ తర్వాత సార్ చెప్పిన మళ్ళీ ఫోన్ చేసిన, సార్ 6 monthsలో నేను వస్తున్నా, కలిసి చేద్దామని చెప్పిన. 6 monthsలో వచ్చేసిన, ప్రోడక్ట్ వాడుకున్నా, రిజల్ట్స్ వచ్చింది, బిజినెస్ స్టార్ట్ చేసిన. 6 months అంటే ఇంకా 3 months మళ్ళీ గ్రౌండ్ వర్క్ కంప్లీట్. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెమో పెట్టారా, డెమోకి వెళ్ళే క్లైంట్ చేశారు కదా. బట్ 3 months వితౌట్ ఒక పర్సన్ తెలియకుండా, డెమో పట్టకుండా, చెయ్యి పట్టకుండా ఇంట్లో కూర్చొనే బిజినెస్ స్టార్ట్ చేసిన 3 months. ఆ పర్సన్ ఎవరైనా లేదు, కాల్ చేయడం, మాట్లాడడం, ఐడి పడ్డం, దట్స్ ఇట్. వేరే పనే లేదు. ఆఫ్టర్ 3 months నా జర్నీ స్టార్ట్ చేసిన, ఫీల్డ్కి వెళ్ళినా, తిరిగినా, స్టార్ట్ చేసిన. నౌ ఐఎమ్ హియర్. సో నేను వెంకటేశ్వరతో ఒక మీటింగ్ వెళ్ళడం జరిగింది. సో సార్ ఏమనంటే ఈ మీటింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే అట్లీస్ట్ వెయిట్ చేయాలి. ఒక 1 year కనుక మీరు 1 to 1.5 lakh ఇన్కమ్ తీసుకుంటే యూ ఆర్ ద బెస్ట్ అని చెప్పడం జరిగింది. సో